Okay. First chapter is classification of elements and periodicity. తెలుగు వర్షన్ is మూలకాల వర్గీకరణ ఆవర్తన ధర్మాలు. మూలకాల వర్గీకరణ ఆవర్తన ధర్మాలు. ఓకే, మన ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ SPDF blocks. First concept is SPDF blocks element. SPDF block elements. Okay, దీని ఏమన్నా తెలుగు వర్షన్ SPDF బ్లాక్ మూలకాలు. SPDF బ్లాక్ మూలకాలు. ఓకే, SPDF బ్లాక్ మూలకాలు. ఓకే, ఫస్ట్ వర్షన్ చూసినట్లయితే మనం ఒకసారి పీరియాడిక్ టేబుల్ చెక్ చేద్దాం. ఓకే, సీ ద పీరియాడిక్ టేబుల్. దిస్ ఈజ్ ఎ పీరియాడిక్ టేబుల్. ఓకే, this is a periodic table. See the periodic table. This is a periodic table. చూడండి నాన్న, periodic table. దీన్ని periodic table అంటున్నాం మనం. ఓకే, ఇక్కడ చూడండి నాన్న, చూడు, ఇది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఇది సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా, ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, ఇవి పి బ్లాక్ ఎలిమెంట్స్, ఇవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. చూడండి నాన్న, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఈ రెండు రోస్ ఏమంటున్నాం అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటున్నాం. ఇక్కడ రిమైనింగ్ వాటిని ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమంటున్నాం పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ చదువుకుంటున్నాం అంటే మిడిల్లో ఉన్నటువంటి రోజు ఎలిమెంట్స్ ఏమంటున్నాం అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఓకేనా, మొత్తం పీరియాడిక్ టేబుల్ లో బాటమ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమంటున్నాం అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాం. తెలుగు వర్షన్ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ ఉన్నటువంటి అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, పీరియాడిక్ టేబుల్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఎడమ పక్కన ఉన్నటువంటి మూలకాలను ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఓకేనా, కుడి పక్కన ఉన్నటువంటి మూలకాలను ఏమంటున్నాం అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమంటున్నాం అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాం. మొత్తం పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి అడుగు భాగంలో అంటే బాటమ్ ప్లేస్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమంటున్నాం అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాం. సో ఓకే, దిస్ ఇస్ ద పీరియాడిక్ టేబుల్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ క్లారిటీస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. చూడండి, పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే దీస్ టూ గ్రూప్స్ ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, దీస్ టూ గ్రూప్స్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా, దీస్ 1 2 3 4 5 6 గ్రూప్స్ ఆర్ బిలాంగ్స్ టు పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా, దీస్ మిడిల్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు డి బ్లాక్ ఎలిమెంట్స్. బాటమ్ ఆఫ్ ది గ్రూప్స్ ఆర్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. చూడండి, లాస్ట్ ఎడమ పక్క ఉన్నటువంటి రెండు గ్రూపులు ఎస్ బ్లాక్ మూలకాలకు చెందినవి. ఓకేనా, అటు సైడ్ ఇటు సైడ్ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 6 గ్రూప్స్ అనేవి మనకి పీ బ్లాక్ మూలకాలకు చెందినవి. ఓకేనా, నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే అంటే ఎస్ బ్లాక్ కి పీ బ్లాక్ మధ్య ఉన్నటువంటి మూలకాలు డి బ్లాక్ చెందినవి. ఓకేనా, మొత్తం తీసుకున్నట్లయితే అంటే పీరియాడిక్ టేబుల్ మొత్తం తీసుకున్న అడుగు భాగంలో ఉన్న మూలకాలేమో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చెందినవి. ఓకేనా, ఎఫ్ బ్లాక్ మూలకాలు చెందినవి. వీటిని తీసేస్తున్నా, దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఓకేనా, ఓకే, చూడండి, పీరియాడిక్ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పీరియాడిక్ టేబుల్ ఓకేనా కన్స్ట్రక్టెడ్ బై బేస్డ్ ఆన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. Periodic table, modern periodic table constructed by based on modern periodic table constructed by based on electronic configuration of elements. Electronic configuration of elements. ఓకేనా, ఏమంటున్నాం అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పీరియాడిక్ టేబుల్ అనేది ఓకేనా ఎలిమెంట్స్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా చేసుకొని రూపొందించడం జరిగింది బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, మనం SPDF బ్లాక్ గురించి డిస్కస్ చేసే ముందర 2 టర్మినాలజీ గురించి డిస్కస్ చేయాలి. దట్ ఈస్ వన్ ఏంటంటే వ్యాలెన్సీ సెల్. దీన్ని ఏమంటున్నాం అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ వ్యాలెన్సీ సెల్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఓకే, అవుటర్ మోస్ట్ ఆర్బిట్. నెక్స్ట్ వన్ ఏంటంటే సెకండ్ వన్ 2 టర్మినాలజీ. సెకండ్ వన్ ఏంటంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్. ఓకే, తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే ఈ 2 టర్మినాలజీలో ఫస్ట్ వన్ వ్యాలెన్సీ కక్ష. ఓకే, వ్యాలెన్సీ కక్ష. సెకండ్ టర్మినాలజీ ఏంటంటే భేదాత్మక ఎలక్ట్రాన్. ఈ 2 టర్మినాలజీ గురించి తెలిస్తే మన SPDF బ్లాక్ గురించి డిస్కస్ చేయడం చాలా సింపుల్ అయిపోద్ది. ఫస్ట్ వన్ వ్యాలెన్సీ సెల్ ఆర్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. ఓకే, తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే వ్యాలెన్సీ కక్ష అండ్ భేదాత్మక ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్టెడ్ బై ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా, మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా రూపొందించడం జరిగింది. వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్? ఓకేనా, ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గురించి. వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్? ఓకేనా, హౌ
ఎలక్ట్రాన్స్ ఫిల్డ్ ఇన్ s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, ఓకేనా, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్ ఆల్రెడీ మొత్తం డిస్కస్ చేసినాం. ఎలక్ట్రాన్ విన్యాసం గురించి డిస్కస్ చేసినాం. ఎలక్ట్రాన్ ఏ విధంగా s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్ ఎందుకు ఫిల్ అవుతుందో డిస్కస్ చేసినాం. ఓకేనా, ఎందుకు ఫిల్ అవుతున్నాయో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి నేను డిస్కస్ చేయట్లేదు, ఎలక్ట్రాన్ విన్యాసం గురించి. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తా, తర్వాత మనం క్లారిటీ తీసుకున్నాం. ఒకసారి చూసుకోండి, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్ వాలెన్స్ సెల్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్. ఓకే, నేను రబ్ చేస్తున్నా. ఓకే ఓకే రబ్ చేస్తున్నా. ఓకేనా, ఓకే ఓకే జస్ట్ హైపోథాటికల్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, ఐ కెన్ టేక్ వన్ ఆటమ్, ఒక పరమాణు తీసుకుంటున్నా. దిస్ ఈజ్ ఏ న్యూక్లియస్. ఓకే ఓకే, ఇన్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్తున్నాం, అరౌండ్ ద న్యూక్లియస్. ఓకే, ఒక ఆటమ్ తీసుకున్నా, దీని మధ్యలో దీని మిడిల్ ప్లేస్ ఏంటంటే న్యూక్లియస్ ఉంటుంది, అది కేంద్రకం ఉంటుంది. ఓకేనా, దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి అనేది మనకి అరౌండ్ ద న్యూక్లియస్ సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతుంటాయని చెప్తాం. ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతుంటాయని చెప్తాం. ఓకే, సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతున్నాయి. వాట్ ఈస్ వాలెన్స్ సెల్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్? వాట్ ఈస్ వాలెన్స్ సెల్ outer most orbit, outermost orbit, outermost orbit. Okay, the last cell in a atom, the last cell in a atom, the last orbit in a atom generally known as valence cell or outermost orbit. Simple చెప్పాలంటే the last cell or last orbit in a atom generally known as valence cell, outermost orbit. తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే వ్యాలెన్సీ కక్ష, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటే ఆటంలో పరమాణువులో ఉన్నటువంటి లాస్ట్ సెల్ చివరి కక్షను ఏమంటున్నాం అంటే వ్యాలెన్సీ సెల్ అంటున్నాం. చివరి కక్షను ఏమంటున్నాం అంటే వ్యాలెన్సీ సెల్ అంటున్నాం. క్లియర్ కదా, పరమాణువులో ఉన్నటువంటి చివరి కక్ష అంటే ఇది లాస్ట్ కక్ష. మనకి చివరి కక్షను ఏమంటున్నాం అంటే మనం ఏమంటున్నాం దీన్ని వ్యాలెన్సీ సెల్, అవుటర్ మోస్ట్, వ్యాలెన్సీ కక్ష, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ డిస్కస్ చేసిన సెల్ గురించి, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై 1 2 3 ఆర్ K L M N అంటే దీన్ని 1 2 3 చేత చూపించడం జరుగుతుంది, లేకపోతే K L M చేత చూపించడం జరుగుతుంది చెప్తున్నాం. అంటే ఈ ఆటమ్ తీసుకున్నాను నేను. ఓకే, ఈ ఆటమ్ ఎన్ని సెల్ ఉన్నాయి? 1 2 3. ఈ థర్డ్ సెల్ తోటి మనకి ఈ ఆటమ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ ఆటమ్ లో లాస్ట్ సెల్ ఏది? ఇది. ఈ సెల్ ఏమంటున్నాం మనం? వాలెన్సీ సెల్ అంటున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాలెన్సీ సెల్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్? ఓకేనా, ద లాస్ట్ సెల్ ఇన్ ఏ ఆటమ్, the last cell in an atom is generally known as valency cell అంటారు. The generally known as valency cell అంటారు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే generally known as valency cell అంటారు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే the electrons present in valency cell is generally known as valency electrons. Valency electrons, very very important. ఓకేనా, valence electrons. Okay, and the electrons present in last cell is known as valency electrons. అంటే ఒక ఆటమ్ లో లాస్ట్ సెల్ లో అంటే వాలెన్సీ సెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏమంటున్నాం అంటే వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటున్నాం తెలుగు వర్షన్. ఓకేనా, లాస్ట్ సెల్ అంటే లాస్ట్ సెల్ ఏమంటున్నాం అంటే వాలెన్స్ సెల్ అంటున్నాం. వాలెన్స్ సెల్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దాని ఏమంటున్నాం అంటే వాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా డిస్కస్ చేస్తున్నాం చూడండి క్లియర్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే అటామిక్ నెంబర్ 10 atom తీసుకుంటున్నా. అటామిక్ నెంబర్ 10, 10th element is okay, 10th element is neon, 10th element is neon. Okay, atomic number is 10, that's why okay na 10 electron present in neon atom, 10 electron present in neon atom, that's why electron configuration 1s2 2s2 2p6, 2s2 2p6. first part clear now. This is a nucleus. Okay, this is the first cell, this is the second cell. చూడు here second cell తో కంప్లీట్ అయింది మనకి. ఓకేనా, this neon atom completed in second cell, completed with second cell, completed with cell, that's why this cell generally known as valency cell of neon atom, valency cell of neon atom. అంటే చూడండి నియాన్ పరమాణు సంఖ్య 10, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6, 1s2 2s2 2p6. ఓకేనా, ఈ 1 లేని 1 2 రిప్రజెంటెడ్ మనకి ఏంది సెల్స్ కక్షను రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏంది 2 సెకండ్ 1 అంటే నియాన్ లో 1 2 సెల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 1 2 సెల్స్ అంటే సెకండ్ సెల్ తోటి మనకి ఈ నియాన్ ఆటం అనేది మనకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇందులో లాస్ట్ సెల్ ఏంటి? సెకండ్ సెల్. అంటే సెకండ్ సెల్ ఏమంటున్నాం మనం? వాలెన్సీ సెల్ అంటాం. సెకండ్ సెల్ ఏమంటున్నాం మనం? వాలెన్సీ సెల్ అంటాం. ఈ వాలెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏంటంటే మనకి 1s2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఏంటంటే 2s2 2p6, 2s2 2p6. చూడండి ఈ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 8 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
valency electrons 8, valency electrons 8, valency cell is మనకి valency cell is 2 or KL అంటున్నాం కాబట్టి L, valency cell is 2 or KL or L. Okay, clear discuss చేస్తున్నాం. Once again I repeated once again. Okay, first of all, valency cell outermost orbit. Okay na, outermost, the last cell in an atom is generally known as valency cell or outermost orbit. Next one, valency electrons. Okay na, valency, the number of electrons present in valency cell is generally known as valency electron. తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే ఒక యాటంలో జనరల్ తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే ఒక యాటంలో లాస్ట్ చివరి కక్షని ఏమంటున్నాం అంటే వ్యాలెన్సీ కక్ష అంటున్నాం, లేకపోతే చివరి ఆర్బిట్ అంటున్నాం. ఓకేనా, చివరి ఆర్బిట్ అంటున్నాం. ఆ ఆర్బిట్ లాంటి చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమంటున్నాం అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటున్నాం. నియాన్ గురించి డిస్కస్ చేసాం. నియాన్ అటామిక్ నెంబర్ 10, electron configuration 1s2 2s2 2p6, and that's mean 10 electron present in neon atom. Okay, you know that very well. Okay, how can you fill the electrons in orbits based on the energies. That's why first of all 2 electrons fill 1s orbital, next 2 electrons fill 2s orbital, next 6 electrons fill 2p orbital. Okay, you can observe this neon atom. Okay na, this neon atom having only 2 cells, first cell and second cell. This neon atom, okay na, ending with second cell. That's why the last cell of neon atom is second cell. Okay, that's why valency cell of neon atom is second or Kl. Okay na, how many number of electrons present in valency cell of neon atom? Okay na, here 8 electrons present in valency cell of neon atom. That's why 8, the valency electrons of neon atom is 8. ఓకే, మనం తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే నియాన్ పరమాణు సంఖ్య 10. ఓకేనా, నియాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తీసుకున్నట్లయితే 1s2 2s2 2p6, 1s2 2s2 2p6. ఓకేనా, నియాన్ మనకి ఎన్ని సెల్స్ ఉన్నాయంటే ఎన్ని కక్షలు ఉంటాయి? 2 కక్షలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ సెకండ్ కక్ష. ఫస్ట్ కక్ష సెకండ్ కక్ష. మనం ఏమంటున్నాం? వ్యాలెన్సీ సెల్ ఏమంటున్నాం? వ్యాలెన్సీ సెల్ అంటే ఏమంటున్నాం? అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అంటే ఏమంటున్నాం? మనం పరమాణువులో ఉన్నటువంటి లాస్ట్ సెల్ ఏమంటున్నాం అంటే వ్యాలెన్సీ సెల్ అంటున్నాం. ఓకేనా, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటున్నాం. ఓకేనా, వ్యాలెన్స్ సెల్ ఏంది మనకి నియాన్లో సెకండ్ వన్, వ్యాలెన్స్ సెల్ ఇస్ సెకండ్ వన్, నియాన్లో సెకండ్ వన్. ఓకేనా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే వ్యాలెన్సీ సెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సంఖ్య ఏమంటున్నాం అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాం. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 2, ఇక్కడ 6, మొత్తం కలిపి 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలెన్సీ సెల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాలెన్సీ సెల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాలెన్స్ సెల్ ఆర్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. ఓకే, క్లియర్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ very important concept. Okay, next one, very important terminology, differentiating electrons. ఓకే, దీన్ని ఏమంటారు అంటే భేదాత్మక ఎలక్ట్రాన్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, భేదాత్మక ఎలక్ట్రాన్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్? సింపుల్ డెఫినేషన్. ఓకేనా, ద లాస్ట్ ఎలక్ట్రాన్స్ in an atom, the last one electron in an atom is generally known as differentiating electron. For a best example, okay, భేదాత్మక ఎలక్ట్రాన్. దేని భేదాత్మక ఎలక్ట్రాన్ అంటే ఒక పరమాణువులో ఉన్నటువంటి చిట్ట చివరి ఎలక్ట్రాన్ ఏమంటున్నాం అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఆర్ భేదాత్మక ఎలక్ట్రాన్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డిస్కస్ చేస్తాం. ఎందుకు వై బికాస్ లాస్ట్ ఎలక్ట్రాన్ we call differentiating electron. Why because for example hydrogen, okay, atomic number 1, okay, electron configuration 1s1. Okay, next one, second one helium, okay, electron configuration 1s2. Okay, next one, third one lithium, electron configuration 1s2 2s1. Okay, fourth one beryllium, electron configuration 1s2 2s2. Can you observe this 4 elements? Okay, now observe these 4 elements. Okay, what is the difference between these atoms? Okay, now hydrogen and helium atom. What is the difference between hydrogen and helium atom? Only one electron, that is a
this one last electron. Okay, here 1s1, here 1s1. Okay, another one electron is added in helium atom. Okay, now this another electron is, okay, now this another electron is differentiated. Okay, now differentiated these two atoms. That's why these one last electron is known as differentiating electron. Differentiating electron. Completely simple. Okay, for example, you can observe these two elements, helium, lithium. What is the difference between helium, lithium atom? What is the difference between helium, lithium atom? Simple. Okay, now simple. Here 1s2 electron configuration, here 1s2 2s1 electron configuration. You can observe these two elements. Okay, two elements. In these two elements, only one electron is differentiated. Okay, now this electron is generally known as differentiating electron. This electron is the last electron in an atom. This electron is last electron in an atom. That's why last electron in an atom is generally known as differentiating electron. Okay, now those electron differentiated two elements or differentiated with another element is generally known as that electrons is generally known as differentiating electron. ఓకే, తెలుగు వర్షన్ తీసుకుని డిస్కస్ చేద్దాం. ఓకే, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం గురించి డిస్కస్ చేస్తాం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s1. హైడ్రోజన్ అటామిక్ నెంబర్, హీలియం తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 2. ఓకేనా, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2. ఓకేనా, లిథియం అటామిక్ నెంబర్ 3, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s1. 4 బెరీలియం అటామిక్ నెంబర్ 4, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2. ఓకేనా, సింపుల్ గా అర్థం చేసుకున్నాం మనం ఇక్కడ. ఓకే, హైడ్రోజన్ కి హీలియానికి మధ్య ఉన్నటువంటి అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, ఎందుకంటే పీరియాడిక్ టేబుల్ అంటే మొత్తం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. దట్స్ వై యూ కెన్ ఓన్లీ అబ్జర్వ్ ది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, ఓన్లీ ఫోకస్ ఆన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. చూడు ఇక్కడ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కి హీలియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కి మధ్య భేదం ఏంది? ఓన్లీ వన్ ఎలక్ట్రాన్. దట్ ఎలక్ట్రాన్ ఏమంటుందంటే భేదాత్మక ఎలక్ట్రాన్ అంటున్నాం. ఆ ఎలక్ట్రాన్ ఏమంటుందంటే ఓన్లీ ఈ ఎలక్ట్రాన్ మాత్రమే దీనికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని తీసుకున్నా కూడా అంతే కదా, 1s2 2s1. ఓకే, ఇందులో మనకి ఏం భేదం ఉంది? మనకి ఇందులో 2s1 ఎలక్ట్రాన్, ఈ లాస్ట్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ హీలియాన్ని లిథియాన్ని ఏం చేస్తుందంటే వేరు చేస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే సేమ్ అంతే కదా, 2s1 2 అంటే లాస్ట్ ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా 1 ఎలక్ట్రాన్ ఈ రెండింటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కి, ఈ లిథియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్ విన్యాసానికి, బెరీలియం ఎలక్ట్రాన్ విన్యాసానికి మధ్య తేడా ఏంటంటే ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ఆ ఎలక్ట్రాన్ ఏముండడం అంటే భేదాత్మక ఎలక్ట్రాన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి క్లియర్గా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ differentiating electron? What is the meaning of differentiating electron? Simple. ఓకేనా, సింపుల్. ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ atom, ఇంకా సింపుల్ చెప్పుకోండి, ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ valence cell or outermost orbit is known as differentiating electron. నెక్స్ట్ వన్ తీసుకుని తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే భేదాత్మక ఎలక్ట్రాన్. భేదాత్మక ఎలక్ట్రాన్ అంటే ఏంటి? ఒక పరమాణు, ఒక యాటంలో ఓకేనా, లాస్ట్ సెల్లో ఉన్నటువంటి చివరి ఎలక్ట్రాన్ ఏమంటున్నాం అంటే భేదాత్మక ఎలక్ట్రాన్ అంటున్నాం. ఎందుకు భేదాత్మక ఎలక్ట్రాన్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఆ ఎలక్ట్రాన్నే ఒక యాటమ్ని ఎనదర్ యాటమ్ని డిఫరెన్షియేట్ చేస్తాయి, ఎలక్ట్రాన్ విన్యాసాన్ని డిఫరెన్షియేట్ చేస్తాయి. దట్స్ వాట్ ఏమంటున్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ ఏమంటున్నాం అంటే భేదాత్మక ఎలక్ట్రాన్ ఆర్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటున్నాం. ఓకే, క్లియర్ కదా? చూడండి ఒకసారి చెక్ చేసుకుంటే ఓకే, క్లియర్ డిస్కస్ చేసాం. ఓకే, చూద్దాం. ఓకే, ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేసిన ఏంటంటే మనకి 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, 3 పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుగు భాష తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ విన్యాసం. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే వ్యాలెన్సీ సెల్. దీన్ని ఏమంటారంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్. తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే భేదాత్మక ఎలక్ట్రాన్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే వ్యాలెన్స్ కదా, భేదాత్మక ఎలక్ట్రాన్ కదా. ఓకే, వ్యాలెన్సీ కక్ష. ఓకే, నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే వ్యాలెన్సీ
ఎలక్ట్రాన్స్. ఇక తెలుగు వర్షన్ కూడా అంతే ఉంటుంది, పెద్ద పరేషాన్ రావాల్సిన అవసరం లేదు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ దీన్ని ఏమంటారు అంటే భేదాత్మక ఎలక్ట్రాన్స్. భేదాత్మక ఎలక్ట్రాన్లు. ఇప్పుడు అక్కడ డిస్కస్ చేసినది టోటల్ కంప్లీట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేసిన 2-3 క్లాస్లో. ఇప్పుడు వాట్ ఈజ్ వ్యాలెన్సీ కూడా డిస్కస్ చేసిన, వ్యాలెన్సీ కక్ష అంటే డిస్కస్ చేసిన, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే కూడా డిస్కస్ చేసినాం. ఓకే, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, భేదాత్మక ఎలక్ట్రాన్ కూడా డిస్కస్ చేసినాం. ఇది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్. ఓకేనా, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, valence cell or outermost orbit, valence కక్ష, నెక్స్ట్ వన్ valence electron, నెక్స్ట్ వన్ differentiating electron. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్ క్లారిటీ పోదాం. ఓకే, డిస్కషన్ ఇస్ SPDF black elements. ఓకే, SPDF black elements. ఓకే, SPDF black elements. Difference. Okay. Okay, you can observe the periodic table. Okay, periodic table rough diagram is like this. Okay, rough diagram is like this. Rough diagram is like this. Like a 6 element. Okay, this is a rough diagram of periodic table. You can observe the periodic table. Rough diagram is like this. Okay, rough diagram is like this. Okay, this. Okay, these. Okay, now left hand side elements is known as S black elements. Right hand side elements is known as P black elements. Okay, middle of the S black elements and P black elements known as, okay, middle of the elements is known as D black elements, and bottom of the elements is known as F black elements. That's rough diagram. Okay, rough diagram. Okay, I can draw the rough diagram. Okay, first of all, clarity this one. S black elements, just S black elements. Okay, these are P black elements. These are P black elements. Okay, now here this is a D black elements. This is a D black elements. This is a D black elements. This is a F black elements. F black elements. F black elements. Okay, తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే S black elements కాడ S black మూలకాలు. ఓకేనా, నెక్స్ట్ వన్ P black elements కాడ P black మూలకాలు. ఓకేనా, D black elements కాడ D black మూలకాలు, F black elements కాడ F black మూలకాలు. ఓకేనా, ఓకే, ఫస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, periodic, okay, classification of elements, modern periodic table. Okay, now modern periodic table constructed by electronic configuration. Modern periodic table constructed by electronic configuration. Modern periodic table constructed by electronic configuration. అంటే మనకి ఏమంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఓకేనా, బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పీరియాడిక్ టేబుల్ అంటే పీరియాడిక్ ఎలిమెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 types. based on the electronic configuration, elements are classified into or divided into 4 types. Elements are classified into divided into 4 types. 4 we divided into 4 types. Okay, అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆధారంగా చేసుకొని మూలకాన్ని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ వన్ S black elements. తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే S black మూలకాలు. సెకండ్ వన్ P black elements. ఓకేనా, తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే P black మూలకాలు. థర్డ్ వన్ D black elements. ఓకే, తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే D black మూలకాలు. బ్లాక్ కార్డ్ మీరు తెలుగు వర్షన్ రాసుకోవచ్చు. D black మూలకాలు. ఓకే, నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ F black elements. తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే F black మూలకాలు. ఓకేనా, క్లియర్ కదా? ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్టెడ్ బై ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. Based on the electron configuration, elements are classified into 4 types. Okay, first one is S black elements, second one is P black elements, third one is D black elements, fourth one is F black elements.
ఓకే, తెలుగు వర్షన్ తీసుకున్నట్లయితే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా మూలకాలని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ఎస్ బ్లాక్ మూలకాలు, 2 పీ బ్లాక్ మూలకాలు, 3 డి బ్లాక్ మూలకాలు, 4 ఎఫ్ బ్లాక్ మూలకాలు. దిస్ ఇస్ ద ఓకే ఐడియా. ఒకసారి చూడండి, క్లియర్ చేసుకోండి. ఓకే, నోట్స్ రాసుకుని రాసుకోవచ్చు, రాసుకుని ఒక 1 minute. చెప్పండి సార్, వాళ్ళు పాస్ చేసుకొని రాసుకుంటారు. ఎంత టైం? ఎంత అవుతుందో చెప్పండి. ఓకే, N16 వీడియో ఎంత ఉన్నారు? ఐడియా లేదు సార్, ఆటోమేటిక్. వాళ్ళకి ఎంబీ ఇబ్బంది అయింది కదా, వాళ్ళకి ఎంబీ ఇబ్బంది అయింది కదా, అంటే అంటే నువ్వు ఎంబీ ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, తగ్గిద్దాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ చూడండి క్లియర్గా. ఫస్ట్ వన్ ఓకే, I will discuss S black elements. S black elements. S black elements. I will discuss S black elements. చూడండి, simple S black elements. Okay. S black elements present at the left hand side of the periodic table. Simple. You know that very well simple. Okay. You see the. Can you see the periodic table? Rough diagram of periodic. These are S black elements. Okay. These are present at the left hand side of the periodic table. Clear to them. Okay. First one, very important. S black elements. Okay. Present at the left hand side of periodic table. Left hand side of periodic table. Clear? Okay. These are S black elements. Okay, now this is left hand side of the periodic table. That's why S black elements. What is the position of S black elements? S black element present at the left hand side of the periodic table. Simple. The position of the S black elements left hand side of the periodic table. Very important. In which S black elements differentiating electrons. Very important. Differentiating electrons enters into the S subcell of valence cell. S subcell of valence cell or outermost orbit. Clarity is clear as outermost orbit. Okay, don't worry about this point. Okay, differentiating in which S black element differentiating electrons enters into the S subcell of okay, S subcell of valence cell or outermost orbit. S subcell, not cell. This is a S subcell. S subcell of valence cell, outermost orbit. For example, generally, okay. Can you take the first A group element? Okay, clear to the first A group element. Okay, first A group elements is okay, hydrogen, okay, lithium, sodium, potassium, rubidium, cesium. Hydrogen group is lithium, sodium, potassium, rubidium, cesium. Okay, now hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium. Okay, this is a first A group element. First A group element belongs to S black elements. For example, atomic number of hydrogen is 1. Okay, electron configuration is 1s1. Last only one electron, that is the last electron. That's why this last electron, valence electrons enters into the differentiating electrons enters into the S subcell of outermost orbit. Here, for example, you can take lithium, atomic number 3. Okay, electron configuration is 1s2 2s1. Okay, here also same. Okay, last electron is this one. This electrons enters into the S subcell of outermost orbit. S subcell of outermost orbit. Lithium తీసుకున్నట్లయితే nucleus, first cell and second cell. Here 1s2, here 2s1 completed. Last cell. Okay,
this is a valence cell, outermost cell. Last electron, differentiating electrons enters into the S subcell. Okay, that's why S black elements. Okay, sodium. Okay, start chesa sodium. Okay, 11. Okay, atomic number 11. Electron configuration 1s2, 2s2, 2p6, 3s1. Same. Sodium చూసుకున్నట్లయితే this is a nucleus, this is a 1s first cell, this is a second cell, this is a last cell, third cell, last cell కాబట్టి. Okay, the sodium is ended with third cell. Okay, here electron configuration 1s2, here electron configuration 2s2, 2p6, here electron configuration is 3s1. Electron configuration is 3s1. Okay, clarity. Here electron configuration is 3s1. Okay, ఇక్కడ తీసుకున్న పర్లేదు, ఇక్కడ తీసుకున్న పర్లేదు, ఇంకా బెటర్ అయితే ఇక్కడ తీసుకున్నాం, కన్ఫ్యూజ్ చేయకుండా. 1s2, 2s2, 2p6, 3s1. Okay, this is the last electron. This is generally known as differentiating electron. This differentiating electrons enters into the S subcell of outermost orbit. Outermost orbit. That is, okay now, that's why these elements are called S black elements. That's why these elements are called S black elements. Okay now, the S black element in which the differentiating electrons enters into the S subcell of or outermost orbit. S subcell of outermost orbit. That's why these elements are generally known as S black elements. These elements are generally known as S black elements. Those elements in which differentiating electrons enters into the S subcell of outermost element, these elements are those elements are generally known as S black elements. Simple. Those elements in which differentiating electrons enters into the S subcell of outermost orbit are valence cell, generally known as S black elements. S black elements. Okay, Telugu version clarity is mere parishan madadu. Okay, this is S black elements. Very very important. S black elements containing two groups. S black elements containing two groups. First one is first A group, second one is second A group. Okay, first one is first A group, second one is second A group. Then observe. Okay, these are S black elements. Okay, this is first A group elements. Okay, this is a second A group elements. First A group elements and second A group elements. Okay, second A group elements. Okay, very very important. First A group elements also known as, generally known as alkali metals. First A group also known as, generally called also known as alkali metals. Okay, second A group also known as, called, okay, alkaline earth metal. Okay, first S black elements containing two groups. That's one, first A group and second A group. Okay, first one, first A group and second A. First A groups are generally known as alkali metals. Second A groups generally known as alkaline earth metal. Once again I repeat it. Okay, next one comes up. Okay, S black elements present at the left hand side of the periodic table. Okay, this is S black element. Okay, these are S black elements. Okay, now these S black element present at the left hand side of the periodic side. That's why the position of the S black element present at the left hand side of the periodic table. Okay, in which S black elements differentiating electrons enters into the S subcell of outermost orbit. Okay, ఇంకా సింపుల్ చెప్పుకోవాలంటే those elements in which electrons enter into the differentiating electrons, very very important, this is one is very important, differentiating electron or last electrons enter into the S subcell of valence cell is known as S black elements. Okay na, S black elements also containing two groups. Okay na, first one is first A group, second one is second A group. Okay, first A group also generally known as alkali metal, second A group generally known as alkaline earth metal. Very very important. Next one, very very important. Enera okay, next one is okay, the general electron configuration of S black element, the general electronic configuration of S black elements
S black elements is ns1 to 2. ns1 to 2. Okay, clear this. Okay, the general electronic configuration of the general electronic configuration of first A group is ns1. First A group ns1. Okay, next one. Okay, I will clear explanation. Okay, the general electronic configuration of second A group. The general electron configuration of second A group ns2. Okay, that's why the two first A group elements and second A group element belongs to S black elements. That's why the general electron configuration of S black element is ns1 to 2. Okay, for example, you can see the first A group elements. Okay, already you know that hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium, francium. Okay, electronic configuration of hydrogen is 1s1. Okay, now electronic configuration of lithium is 1s2, 2s1. Okay, now this is 1s1, 1s2, 2s1. Next one, lithium తీసుకున్నట్లయితే okay, this generally known as hydrogen electron helium electronic configuration and 2s1. Helium electron configuration 2s1. Okay, sodium 1s2, 2s2, 2p6, 3s1. Okay, generally known as neon electron configuration. You can write also neon electron configuration 3s1. Okay, potassium తీసుకున్నట్లయితే 1s2, 2s2, 2p6, 3s2, 3p6. 1s2, 3s2, 3p6, 4s1. You can also write the argon electron configuration 4s1. Okay, here also argon electron configuration 4s1. Next one, simple direct rasuna xenon. Okay, krypton electron configuration 5s1. Next one 5s1, 3d10 5s1, 3d10 5s1. Okay, next one తీసుకున్నట్లయితే xenon electron configuration. Okay, xenon electron configuration 6s1. Okay, xenon electron configuration 6s1. Okay, you know this simple clear. Okay, this is general electron configuration 1s1, here 2s1, here 3s1, here 4s1. Okay, here 4s1 general electron configuration. Okay, 4s1. Okay, krypton also same. Okay, general electron rubidium, cesium, francium also same. Okay, finally మనకి ఏంటంటే inertic gas electron configuration 5s1. Okay, 6s1 వస్తుంది. 5s1, 6s1 వస్తుంది. Okay, చూడండి క్లారిటీగా. This is the general valence electron configuration 1s1. This is the valence electron configuration 2s1. This is the valence electron configuration 3s1. This is the valence electron configuration. Last cell is 4s1. Okay, this is the last cell electron configuration 5s1. This is the 6s1. And finally general electron configuration you can write the in the place of 1, 2, 3, 4 directly. Generally you can represent n. That's why the general electron configuration of ns1. The general electron configuration of ns1. Okay, first A group element the general electron configuration of ns1. Just general discuss చేసినట్లయితే second A group elements. Okay, second A group element తీసుకున్నట్లయితే second A group element తీసుకున్నట్లయితే beryllium. Okay, magnesium. Okay, beryllium, magnesium, calcium. Okay, strontium. Okay, barium. Next one తీసుకున్నట్లయితే radon. అవసరం లేదు, no need. Okay, barium. Okay, beryllium, magnesium, calcium గా తీసుకున్నాం. జనరల్ డిస్కస్ చేద్దాం. beryllium 4 electron configuration 1s2, 2s2. అంటే this is the last valence electron configuration. magnesium 12. Okay, electron configuration 1s2, 2s2, 2p6, 3s2. Okay na, this is the valence electron configuration. Okay na, calcium తీసుకున్నట్లయితే 20. Okay, electron configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. Okay, this is the last electron configuration, valence cell electron configuration. Okay, clear కదా? అంటే చూడు ఫైనల్లీ valence cell electron configuration తీసుకున్నట్లయితే year 1, year 2, year 3, year 4. Okay, you can write the general formula of 2, 3, 4 in place of 2, 3, 4 generally ns2. Okay, అంటే general electron configuration of ns1 element belongs to s black elements. General electron configuration ns2 element also belongs to s black element. That's why finally the general electron configuration of s black elements is ns1 to 2.
ns122 simple. Okay na. Okay, general electron configuration of s block element is equal ns122. Okay na. First A group element general electron configuration is ns1, second A group element general electron configuration is ns2. Okay na. All I will give clear explanation. I was give clear explanation of why first A group elements and second A group elements having ns1 electron configuration, ns2 electron configuration, ns1 electron configuration, ns2 electron configuration. Okay, next one is very very important, very very important. Okay, very very important. Okay, very very important, very very important. Okay, the oxidation state of first A group element, the oxidation state of, okay, next one, the oxidation state of first A group elements, the oxidation state of first A group elements is +1. Okay, +1. Okay, next one, the oxidation state of second A group elements is +2. Okay, what is the meaning of oxidation state? What is the meaning of oxidation state? Simple. What is the meaning of oxidation state? Okay, during the chemical reaction, some elements gaining some electrons, some elements losing some electrons. Okay, now how many number of elements losing? Okay, now how many number of elements losing elements in during chemical reaction, or how many number of electrons gaining during chemical reaction? During chemical reaction, the number of electrons losing or number of electron gaining is generally represented by oxidation state. If in case plus represent the loss of electrons, okay, loss of electrons, okay, minus represent the gain of electrons, okay, plus charge is represent the loss of electron, negative charge is represent the gain of electrons. Okay, now what is the meaning of oxidation state? During the chemical process, okay, now some elements losing some electrons, okay, now some elements gaining some electrons. Okay, now losing electrons and gaining electrons generally represented by oxidation state. Okay, now losing electrons is generally represented by plus charge and gaining electrons generally represented by minus charge. Okay, in oxidation state, in first A group element always losing electron in during the chemical process. Why? Because just simple. Why? Because for example, you can take lithium, atomic number 3, electron configuration 1s2 2s1. Okay, if in case during the chemical process lithium losses 1 electron, okay, now lithium losses 1 electron, it converted to lithium +1, the electron configuration of lithium +2 is 1s2. 1s2 electron configuration is a inert gas electron configuration, that is equal to helium electron configuration. In a nature all of the elements, inert gas elements is very stable. Okay, now due to the stability, first A group element always losing 1 electron. After the losing of electron, it attained inert gas electron configuration. That's why after the losing of electron, first A group elements is very very stable. That's why first A group elements always losing 1 electron. Next one is second A group element always losing +2 electrons. Why? Because same process. For example, magnesium atomic number 12. Okay, electron configuration, magnesium atomic number 12. Electron configuration is, for example, 1s2 2s2 2p6 3s2, 1s2 2s2 2p3. Okay, for example, can you observe this? Okay, magnesium during the chemical process, magnesium losses 2 electrons. The electron configuration is 1s2 2s2 2p6. This electron configuration is equal to neon electron configuration. Neon electron configuration is a inert gas electron configuration. Okay, now
the elements having inert gas electron configuration that is very very stable in nature. That's why magnesium always loses 2 electrons. Okay, that's why S black elements, okay, first A group elements loses always losing 1 electron, and that's why it exhibit +1 oxidation state. Okay, second A group element loses always 2 electrons. Okay, that's why it represented by +2 oxidation state. Last point in S black elements, okay, now S black elements are all are metals, all are metallic natures, all are metals. Okay, ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇంగ్లీష్ మీడియం అయిపోయింది, తెలుగు మీడియం వర్షన్ రేపు డిస్కస్ చేద్దాం, క్లియర్ చేసుకోండి.